కూటి కోసం కోటి విద్యలు. Happy birthday to you. Happy birthday. చూడు విజయ్, ఈ రోజుతో నీకు 20 ఏళ్లు నిండిపోయాయి. కాబట్టి ఈ చోటు వదిలి వెళ్లాల్సిన సమయం వచ్చింది. నాకు చిన్నప్పటి నుండి అమ్మా నాన్న లేని లోటు తెలియకుండా పెంచినందుకు చాలా థ్యాంక్స్ సిస్టర్. నువ్వు ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నావు విజయ్. అక్కడ అన్ని విషయాలు నువ్వే స్వయంగా తెలుసుకొని నేర్చుకోవాలి. విజయ్ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో ఈ సిస్టర్ తనని పెంచి పెద్ద చేసింది. ఈ రోజుతో విజయ్కి 20 ఏళ్లు పూర్తవడంతో అనాథాశ్రమం వదిలి వెళ్లిపోతున్నాడు. ఈ డబ్బులు తీసుకో విజయ్. అయ్యో వద్దు సిస్టర్. పర్లేదు, తీసుకో విజయ్. నువ్వు నా బిడ్డలాంటి వాడివి. వెళ్ళొస్తా సిస్టర్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. విజయ్ బాధతో ఆ చోటు వదిలి బయలుదేరతాడు. ఆ సమయంలో విజయ్కి ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో అర్థం కాదు. అలా ప్రయాణిస్తూ త్రిపురపురం అనే ఒక గ్రామానికి చేరుకుంటాడు. అప్పుడు విజయ్కి ఆకలి వేయడంతో ఒక టిఫిన్ షాప్ కి వెళ్తాడు. అక్కడ విజయ్ టిఫిన్ చేస్తున్న సమయంలో ఒక ముసలి వ్యక్తి వచ్చి ఎదురుగా కూర్చుంటాడు. తాత, నువ్వు ఈ ఊరు వాడేనా? అవునురా మనవడా, నా చిన్నప్పటి నుండి ఇదే ఊర్లో బతుకుతున్నా. నాకు ఒక సాయం కావాలి తాత. ఏంటో అడుగు మనవడా, నా వల్ల కుదిరితే తప్పకుండా చేస్తాను. నేను ఈ ఊర్లో ఉండడానికి తక్కువ అద్దెలో ఏదైనా ఒక ఇల్లు కావాలి తాత. ఆ దేవుడు సరైన సమయంలో సరైన వ్యక్తుల్ని కలపడమంటే ఇదేనేమో అని సూరయ్య తన ఇంట్లో ఒక గది ఖాళీగా ఉందని అంటాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి అక్కడి నుండి బయలుదేరుతారు. ఆ సమయంలో సూరయ్య విజయ్ గురించి తెలుసుకుని జాలిపడతాడు. చివరిగా సూరయ్య ఇంటికి చేరుకుంటారు. నిజానికి సూరయ్య ఒక్కడే ఈ ఇంట్లో ఉంటున్నాడు. అప్పుడు సూరయ్య విజయ్కి ఇల్లు మొత్తం చూపిస్తాడు. ఇల్లు చాలా బాగుంది తాత, నాకు ఇక్కడ ఉండడం ఇష్టమే. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకు మనవడా. నువ్వు ఏ పని చేసి ఇల్లు అద్దె కడతావు? నాకు కొద్ది రోజుల సమయం కావాలి తాత. ఈలోగా ఏ పని చేయాలో నిర్ణయించుకుంటాను. సరే మనవడా, ముందైతే నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. విజయ్ ప్రయాణం చేసి అలసిపోవడంతో గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటాడు. మరోవైపు సూరయ్య గదిలో భోజనం సిద్ధం చేస్తుంటాడు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది? ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది? మనకు కొదవేమున్నది? అలా సూరయ్య హుషారుగా పాటలు పాడుకుంటూ పనులు చేస్తాడు. సరిగ్గా మధ్యాహ్న వేళకు విజయ్ నిద్రలేచి హాల్లోకి వస్తాడు. అప్పుడు సూరయ్య భోజనం చేయడానికి చేతులు శుభ్రం చేసుకుని రమ్మని చెబుతాడు. ఆ తరువాత విజయ్ చేతులు శుభ్రం చేసుకుని వచ్చి కూర్చుంటాడు. అప్పుడు సూరయ్య వేడివేడిగా ఆహారం వడ్డిస్తాడు. ఆ సమయంలో విజయ్ అన్నం కలుపుకొని ఒక ముద్ద పెట్టుకోగానే అమృతంలా అనిపిస్తుంది. అబ్బబ్బా, వంటలు అదిరిపోయాయి తాత. ఈ రసమైతే వేరే లెవెల్. నువ్వు నన్ను మరీ పొగిడేస్తున్నావురా మనవడా. నిజం తాత, నీ వంటలకు వంక పెట్టడానికే లేదు. సర్లే, నువ్వు కడుపు నిండా తిను. మళ్ళీ ఎక్కడికో బయటికి వెళ్ళాలనుకుంటున్నావు కదా? అవును తాత, భలే గుర్తు చేసావు అని విజయ్ గబగబా భోజనం చేసి ఆ తరువాత ఇంటి నుండి బయలుదేరతాడు. నిజానికి విజయ్ తన జీవితంలో ఏ పని చేస్తూ బ్రతకాలా అని నిర్ణయించుకోవడానికి ఆ ప్రయాణం మొదలు పెడతాడు. ఈ లోకంలో తేలికైన పదేదో తెలుసుకొని అది నా వృత్తిగా మార్చుకుంటాను అని విజయ్ చుట్టుపక్కల గమనిస్తాడు. ఆ సమయంలో ఒక ఇంటి నిర్మాణం చేస్తున్న కూలీలు కనిపిస్తున్నారు. అబ్బా, ఈ పని ఏదో సులువుగా ఉంది. మనం అలా మధ్యలో నిలబడి ఇటుకలు అందిస్తే సరిపోతుంది అని విజయ్ ఆలోచిస్తున్న సమయంలో హఠాత్తుగా ఒక మహిళ కాళ్ల మీద ఇటుకలు పడి గాయం అవుతుంది. అప్పుడు ఆమె గాయానికి తోటి కూలీలు కట్టుకడతారు. అమ్మా, నీ కాళ్ళు బానే ఉంది కదా? పర్లేదు బాబు, మాకు రోజుకి ఒకసారైనా ఇలాంటి గాయాలు అవుతా ఉంటాయి. ఈ పని చేస్తే మీకు ఎంత డబ్బులు వస్తాయమ్మా? ఏదో బతకడానికి సరిపోతుంది బాబు. ఈ పనే లేకపోతే నేను నా పిల్లలు పస్తులు ఉండాల్సిందే. విజయ్ ఆ మహిళతో మాట్లాడిన తర్వాత అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇలాంటి కూలీ పనులు చేయటం తనకు సరిపడదని విజయ్ భావిస్తాడు. అలా ముందుకు నడుస్తున్న విజయ్ ఒక బట్టల దుకాణం ముందు ఆగుతాడు. అప్పుడు విజయ్ లోనికి వెళ్లి చూడగా అక్కడ ఒక కుర్రాడు వచ్చిన కస్టమర్ కి బట్టలు చూపిస్తూ ఉంటాడు. ఈ కలర్ మీకు బాగా సూట్ అవుతుంది. లేకపోతే ఈ డ్రెస్ చూడండి, ఈ క్లాత్ బాగుంది. నాకు ఈ 2 డ్రెస్సులు బాగా నచ్చాయి బాబు. వాటిని ప్యాక్
ప్యాక్ చేయించు. కుర్రాడు తన మాటలతో కస్టమర్తో బట్టలు కొనిపిస్తాడు. ఈ పని చాలా బాగా సరిపోయేలా ఉంది. హాయిగా ఒక దగ్గర నిలబడి పని చేసుకోవచ్చు. ఆ సమయంలో బట్టల షాపు ఓనర్ అక్కడ పనిచేస్తున్న కుర్రాడి మీద విసుక్కుంటాడు. అసలు కారణం లేకుండా తిట్టడం ఏంటని విజయ్ అనుకుంటాడు. దాంతో అక్కడ పని చేయాలనే ఆలోచన చంపుకొని అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ విధంగా రోజు మొత్తం ఊర్లో తిరుగుతూ రకరకాల పనులు చేసే మనుషులను గమనిస్తాడు. కానీ ఏ పని చేయాలో నిర్ణయించుకోలేకపోతాడు. అలా సమయం గడుస్తూ చీకటి పడే వేళకు విజయ్ ఇంటికి చేరుకుంటాడు. ఆ సమయంలో ఇంటి బయట మంచం మీద సూరయ్య కూర్చుని రేడియోలో వార్తలు వింటూ ఉంటాడు. అప్పుడు నీరసంగా ఇంటికొచ్చిన విజయ్ని గమనించిన సూరయ్య, ఒరే మనవడా, ఇలా వచ్చి కూర్చో. ఏంటో చెప్పు తాత. ఉదయం హుషారుగానే బయటకు వెళ్ళావు కదా మనవడా, ఇప్పుడేంటి గాలి తీసిన బుడగలాగా అయిపోయావు? ఏం చెప్పమంటావు తాత? నాకసలు బుర్ర పని చేయడమే లేదు. అసలు నీ బుర్రలో ఉన్న ఆలోచన ఏమిటి? నీకు చెప్పినా అర్థం కాదులే తాత, నేను వెళ్ళి పడుకుంటాను. సరే మనవడా, లోపల భోజనం పెట్టాను, తినేసి పడుకో. విజయ్ అక్కడి నుండి లేచి వెళ్లిపోతాడు. ఈ విధంగా 20 రోజులు గడిచిపోతాయి. కానీ ఏ పని చేయాలో విజయ్ నిర్ణయించుకోలేకపోతాడు. మరోవైపు తన వద్దనున్న డబ్బులు కూడా ఖర్చయిపోతున్నాయి. ఒకరోజు ప్రశాంతత కోసం విజయ్ సూరయ్యతో గుడికి వెళ్తాడు. నేను ఏం తప్పు చేశానని ఆ దేవుడు నన్ను అనాథను చేశాడు? అదేంటి మనవడా అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమైందని? నేను చిన్నప్పటి నుండి ఆశ్రమంలో పెరిగాను తాత. ఇప్పుడేమో నాకు ఏ పని చేసుకుని బ్రతకాలో తెలియడం లేదు. లోకంలో ఎన్నో పనులు ఉంటే ఏ ఒక్క పని కూడా దొరకదా? అది కాదు తాత, ఒక పని చేయడానికి కష్టంగా ఉంటే ఆ పనిలో జీతం తక్కువగా ఉంటుంది. ఇంకో పని అయితే డబ్బులు బాగా వస్తాయి కానీ మన శాంతి ఉండదు అని విజయ్ ఇన్ని రోజుల్లోగా ఊర్లో చూసిన పనుల గురించి సూరయ్యకు వివరిస్తాడు. ఆ మాటలకు సూరయ్య చిన్నగా నవ్వుకుని, అసలు మనుషులు ఎందుకు పని చేస్తారని అనుకుంటున్నావు మనవడా? పని చేస్తేనే కదా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో కావలసిన బట్టలు వేసుకోవచ్చు, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, ఇంకా నచ్చిన చోట్లకు తిరగచ్చు. అన్నీ చెప్పావు కానీ ఒక ముఖ్యమైన విషయం మరిచిపోయావు. ఏంటది తాత? అప్పుడు సూరయ్య విజయ్ని తనతో పాటు రమ్మని అక్కడి నుండి తీసుకుని వెళ్తాడు. కొన్ని రోజుల క్రితం విజయ్ మొదటిసారి చూసిన మహిళ పనిచేసే చోటు వద్దకు వెళతారు. అప్పుడు భోజనం సమయం కావడంతో ఆమె తెచ్చుకున్న గంజి అన్నం తింటుంది. అలా ముందుకు నడుస్తూ వెళ్లగా మరో వ్యక్తి పొలం గట్టు మీద కూర్చుని భోజనం చేస్తాడు. చూడు విజయ్, ఈ లోకంలో ఆస్తిపరుడైన అంబానీ నుండి వీధుల్లో తిరుగుతూ బిచ్చమెత్తుకునే వ్యక్తి వరకు ఉండే సహజ గుణం ఆకలి. ఆకలి అనేది మనిషిని కష్టపడేలా చేస్తుంది. ఒకవేళ భగవంతుడు మనకు ఆకలి లేకుండా చేసినట్టయితే ఎవ్వరూ ఏ పని చెయ్యరు. అంటే మనం చేసే పనుల్లో చిన్న పెద్ద ఎక్కువ తక్కువ ఏం ఉండవా తాత? నిజానికి ఆ భేదభావాలన్నీ మన బుర్రలో ఉంటాయి మనవడా. అసలు నువ్వు నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు దేని గురించి ఆలోచించాల్సిన పనే లేదు అని సూరయ్య కొన్ని మాటలు చెబుతాడు. విజయ్ అవన్నీ శ్రద్ధగా వింటాడు. ఇన్ని రోజులుగా తన మదిలో దాగిన రకరకాల ఆలోచనలకు తెరపడుతుంది. ఈ మాటలు బట్టి నాకు ఒక విషయం బాగా అర్థమైంది తాత. కూటి కోసమే కోటి విద్యలు. సరిగ్గా చెప్పావు మనవడా. త్వరలో నువ్వు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకో. అలా మాట్లాడుకున్న తర్వాత ఇద్దరూ తిరిగి ఇంటికి బయలుదేరతారు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న విజయ్కి సూరయ్య భోజనం తెచ్చి ఇస్తాడు. ఆ సమయంలో భోజనం తింటున్న విజయ్కి ఒక ఆలోచన తడుతుంది. అలా భోజనం తినడం పూర్తయిన తర్వాత ఇంటి బయట పూల మొక్కలు బాగు చేస్తున్న సూరయ్య వద్దకు విజయ్ వస్తాడు. తాత, నాకు ఒక ఆలోచన వచ్చింది. దానికి నీ సాయం కావాలి. నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తాను మనవడా. అసలు నీకు వచ్చిన ఆలోచన ఏమిటి? నువ్వు వంటలు బాగా చేస్తావు కదా తాత. మన ఇద్దరం కలిసి ఎందుకని వ్యాపారం మొదలు పెట్టకూడదు? నువ్వు ప్రతిరోజు వంటలు చేస్తే నేను బయట బండి పెట్టి వాటిని అమ్ముతాను. ఆలోచన బాగానే ఉంది మనవడా, కానీ మనం చేయగలమా? నువ్వేం అనుమానాలు పెట్టుకోకు తాత. సరే, నీ ఇష్టం. అనుకున్న విధంగా కొన్ని రోజుల తర్వాత విజయ్ ఒక తోపుడు బండి తీసుకుని అక్కడ సూరయ్య తయారు చేసిన భోజనం అమ్మటం మొదలు పెడతాడు. సూరయ్య వంటలు నచ్చిన గ్రామస్తులు పదే పదే రావటం జరుగుతుంది. దాంతో కొత్త వ్యాపారం బాగా సాగుతుంది. ఆ విధంగా విజయ్ సూరయ్య తాతతో కలిసి ఒక కొత్త జీవితాన్ని మొదలు పెడతాడు. అసలు జీవితంలో ఎవరు ఎన్ని కష్టాలు పడుతున్నా అది కూటి కోసమే. కాబట్టి చేసే పనిని గౌరవిస్తూ ఆనందంగా జీవించడమే మనిషి ప్రథమ లక్షణం. For more videos, please subscribe our channel.